దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండం 20వ అధ్యాయము 8వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను. చూడండి. అంతటా యెహోవా మోషేకు ఏలాగున సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాటలాడము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతని ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయెను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ప్రియులరా, ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతూ, ఇదిగో వారు ఇశ్రాయేలు జనాంగం, నా ప్రజలు దాహంతో బాధపడతా ఉన్నారు, ఆహారం లేక బాధపడతా ఉన్నారు, కొంత యాత్రలో ఇబ్బంది కలిగి వారు నీకు మొరపెట్టారు, నాకు కూడా మొరపెడుతూ ఉన్నారు. కాబట్టి నీవు నీ కర్ర చేత పట్టుకొని వెళ్ళి అక్కడ ఆ బండతో నువ్వు మాటలాడు, ఆ బండను కొట్టు అని చెప్పాడు. చెప్పినప్పుడు మోషే తన కర్ర తీసుకొని అక్కడికి వెళ్ళి సమాజం ఎదుట అందరినీ పోగు చేసి ఒక మాట అన్నాడు, ద్రోహులారా ఈ బండలో నుంచి మీకు నీళ్లు రప్పించాలా అనే మాట అని కోపంగా, కొంత బాధగా, కొంత వారి మీద అసహనంతో మాట్లాడినట్టుగా మనం అక్కడ చూస్తాం. అయితే దేవుడు అన్నాడు, ఆ బండతో మాట్లాడు అన్నాడు. ఆ బండతో మాట్లాడిన తర్వాత నీళ్ళు వస్తాయి అన్నాడు. ఆ బండను కొట్టు అని అసలు ప్రారంభంలో చెప్పాడు. నిర్గమకాండంలో మనం చూస్తే అక్కడ బండను కొట్టు అని అంటాడు. సరే, ఈ 2 సంఘటనలు ఒకటే. ఇది మరలా రాయబడింది సంఖ్యాకాండంలో, అదేవిధంగా ద్వితీయోపదేశకాండంలో మరలా వ్రాయబడింది. ఒకటే సంఘటన 2 సార్లు 3 సార్లుగా రాయబడింది. అయితే మోషే, ద్రోహులారా ఈ బండలో నుంచి నీళ్లు మీకోసం రప్పించాలా అనే మాట దేవునికి ఇష్టం లేదు. అంటే తన జనాంగాన్ని తిట్టడం, తన జనాంగాన్ని ద్రోహులు అనడం దేవునికి ఇష్టం లేదు. అందుకనే ఏమన్నాడంటే, మోషే అహరోనులను, ఇదిగో సర్వ సమాజం ఎదుట మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు, అందుకనే మీరు నా ప్రజలను ఇక్కడి నుంచి యోర్దాను నది దాటి అవతలకి తీసుకువెళ్ళరు. యెహోషువకి ఆ బాధ్యతలు అప్పగించండి, యెహోషువ తీసుకెళ్తాడు అని చెప్పి మోషేతో మాట్లాడాడు. ప్రియులరా, మోషే చాలా వరకు యాత్రలో దేవునితో గడిపినవాడు, ప్రజలతో కూడా గడిపినవాడు. మోషే భూమి మీద ఉన్నటువంటి వారందరిలో సాత్వికుడు. అలాంటి సాత్వికుడిని
దేవుడు అన్నాడు, నన్ను ఘనపరచలేదు, ఇశ్రాయేలీల కనుల ఎదుట నన్ను గొప్ప చేయలేదు, ఎగ్జాల్ట్ చేయలేదు. ఆ సమాజం ఎదుట ఆ సమాజాన్ని తిట్టావు నీవు, నా స్వాస్థ్యమైనటువంటి జనాంగాన్ని నువ్వు తిట్టావు, ద్రోహులారా అన్నావు. అందుకనే కనాన్లోకి నీకు ఎంట్రన్స్ లేదు. ఇదిగో ఆ కొండ ఎక్కు, నెబో అనే కొండ ఉంది, ఆ కొండ ఎక్కు, పైకెక్కి టాప్లోకి వెళ్ళి అంతా చూడు, కనాను కనబడుద్ది. ఈత చెట్లు, అదేవిధంగా తాడి చెట్లు, ఇంకా పంట పొలాలు, ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ చూడు, అంతేగాని దానిలోకి నీవు ప్రవేశించవు అన్నాడు. మోషే చాలా బతిమలాడుకుంటాడు. ఆ మాటలు కూడా చదువుతాను. మోషే బ్రతిమలాడుకున్నటువంటి సంగతిని చదువుతాను. 3వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 25వ వచనం. నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును, మంచి మన్యమును, ఆ లెబానోను చూచున్నట్లు దయచేయుమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును, ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు అన్నాడు. దేని గురించి మాట్లాడొద్దన్నాడు? ఆ కనాన్లోనికి వెళ్ళే విషయం మాట్లాడొద్దన్నాడు. దేవుడు మోషే మాటను గౌరవించింది ఇక్కడనే. అన్ని చోట్ల మోషే మాట గౌరవించి, మోషే ప్రార్థన ఆలకించి మన్నా కురిపించాడు, సముద్రాన్ని చీల్చాడు. అక్కడ ప్రార్థన చేసినప్పుడు ఐగుప్తులో ఎన్నో తెగుళ్ళు రప్పించాడు, కర్రను పాము చేశాడు. ఆ ఫరో రాజు ఎదుట గొప్ప కార్యాలు చాలానే జరిగించాడు. కానీ తీరా కనానుకు ఎంటర్ అయ్యే సమయానికి దేవుడు ఆయన్ను అందులోకి వెళ్ళడానికి నువ్వు వీల్లేదు అన్నాడు. బ్రతిమాలుకుంటున్నాడు, అయ్యా లోపలికి వెళ్తానయ్యా, ఆ లెబానోను అదంతా మంచిగా చూస్తానయ్యా, నేను లోపలికి వెళ్ళి చూస్తానయ్యా, దానికోసమే కదా ఇంతమంది జనాంగాన్ని తీసుకొని వచ్చాం అని మాట్లాడుతూ ఉంటే, నువ్వు మాట్లాడ పని లేదిక, ఆ సంగతిని గురించి అసలు నువ్వు మాట్లాడొద్దు అన్నాడు. మోషే ఆ కనాన్లోనికి ప్రవేశింపకుండా ఎవరు చేశారు అంటే, మోషే ద్రోహులారా అన్న మాట చాలామంది అనుకుంటున్నట్టుగా మాట్లాడమంటే కొట్టాడు గనుక అందుకనే దేవుడు ఆ కనాన్లోనికి ప్రవేశం లేకుండా చేశాడు అని చాలామంది అంటారు. అది కాదు. చూడండి, 106 కీర్తనలో గ్రంథంలో ఒక మాట చదువుతాను. 106:32లో ఒక మాట ఉంటుంది. 106 కీర్తన బైబిల్స్ ఉన్నవారు చూసుకోండి ఒకసారి. 106:32. మెరీబా జలముల యొద్ద వారు ఆయన కోపం పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఈ మెరీబా జలముల యొద్దనే మోషే మీద ఇజ్రాయేలు జనాంగం తిరుగుబాటు చేశారు. మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా, మాకు నీళ్ళు లేవు, దానిమ్మలు లేవు, గింజలు లేవు, మా పిల్లలు మేము అల్లాడిపోతున్నాం, ఇక్కడ చచ్చిపోవడానికి తీసుకొచ్చావా, అక్కడ సమాధులు లేవా, మాకు ఏంటి యాత్ర ఏంటి, అక్కడ బాగానే ఉన్నాం మేము అని మోషే మీద సనుగుతూ ఉన్నారు. మోషే ద్వారా దేవుడు జరిగించినటువంటి కార్యాలను వారు మర్చిపోయారు. మన్నాను భుజిస్తున్నారు, పూరేడులు మాంసం తింటున్నారు, అంతా
మేలు మోషే ద్వారా దేవుడు చేస్తూ ఉంటే, కార్యాలు జరిగిస్తూ ఉంటే, అయినా వారు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే 6,03,550 మంది, ఇంతమందికి జవాబు చెప్పాలి, ఇంతమందికి ఆకలి తీర్చాలి, దాహం తీర్చాలి. అయితే అతను అసహనంగా, కొంత సహనం కోల్పోయి ఆ మాట మాట్లాడాడు. ద్రోహులారా అనే మాట, కాని మాట పలికెను. ఎందుకు ఈ పూట ఈ మాటలు మనం ధ్యానం చేస్తున్నామంటే, చిన్న సంఘం, ఒక 100 మందో, ఒక 50 మందో, ఒక 30 మందో ఉన్న సంఘంలోనే సేవకుడు సరి అయినటువంటి విధానంలో ఉండకపోతే విశ్వాసులు రకరకాలుగా అంటూ ఉంటారు. అంత సాత్వికుడి మీదనే, అంత దీన మనస్సు కలిగినటువంటి వాడి మీదనే, అంత లోబడేటువంటి మనస్సు కలిగినటువంటి వాడి మీదనే, గొప్ప కార్యాలు జరిగించినటువంటి మోషే మీదనే ప్రజలు మాకు అది లేదు, ఇది లేదు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, రక్షణ లేదు, ఏమి లేదు, మేము అక్కడే ఉండేవాళ్ళం కదా అని రకరకాలుగా ఆయన మీద నేరారోపణ చేసి దూషణలో పలికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మోషే ఒకటే ఒక మాట అన్నాడు అంతే, ద్రోహుల్లారా అనే మాట మాత్రమే అన్నాడు. ఈ ద్రోహుల్లారా అనే మాట ఆయన నోట ఎందుకు వచ్చింది అంటే, సహనం కోల్పోయాడు. సహనం కోల్పోయి పాత మనిషి బయటకు వచ్చాడు. ప్రారంభంలో మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పని ఏంటి? రాజసంస్థానంలో ఉండి బయటకు వచ్చాడు 40 ఏళ్ళు. 40 ఏళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన జనాంగాన్ని చూడటానికి వచ్చాడు. హెబ్రీయుల్ని చూసి, తన రక్త సంబంధులను చూసి, వారికి ఏదన్నా మేలు చేద్దాం, వాళ్ళు ఎలాగున్నారు అని చూసి, వారికి మేలు చేయడానికి, వారికి న్యాయం చేయడానికి, వారిని రక్షించడానికని బయటకు వచ్చాడు. వస్తే ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయుని కొడుతుంటే అటు ఇటు చూచి ఏం చేశాడంటే, ఆ ఐగుప్తుడిని చంపేసి పాతిపెట్టేశాడు. మరలా నెక్స్ట్ డే వచ్చాడు. నెక్స్ట్ డే వస్తే హెబ్రీలు ఇద్దరు పోట్లాడుతున్నారు, గొడవ. వారిద్దరి మధ్యకి వెళ్ళి, ఎందుకు మీరిద్దరు బ్రదర్సు, రక్త సంబంధులు, దేవుని ఎరిగిన బిడ్డలు ఎందుకు పోట్లాడుతున్నారు అని అంటే, నీవెవరు బాబు, మా మీద తీర్పరిగా, న్యాయాధిపతిగా, అధికారిగా నిన్నెవరు నియమించారు? నిన్నెవరైనా నియమించారా? ఎందుకు వచ్చావు మా మధ్యకి అని వీరే దూషించినట్టుగా మనం చూస్తున్నాం. వీరు దూషించినందున ఇక మోషే భయం వేసి పారిపోయాడు. మిద్యాను అరణ్యములో 40 ఏళ్ళు ఉన్నాడు, 40 సంవత్సరాలు. ఆ పాత మనిషిని, పాత స్వభావాన్ని, ఆ దురుసుతనాన్ని మరలా వీరు విసిగించినందున ఆ ప్రాచీనటువంటి స్వభావం, ఆ మాట, ద్రోహులారా అనే మాట ఆయన నోట వచ్చింది. ఎవరు తెప్పించారు ఆ మాటని బయటికి? పాత మనిషిని బయటికి తీసుకొచ్చింది ఎవరు అంటే, ఇశ్రాయేలు జనాంగము తిరుగుబాటు, ఇశ్రాయేలు జనాంగము సహనం కోల్పోయేంతగా ఆయన మీద గొడవ పెట్టుకున్నారు, అరిశారు. మమ్మల్ని చంపడానికి తెచ్చావా అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కనుక నేటి సంఘాల్లో కూడా దైవ సేవకుడు, నడిపిస్తున్నటువంటి నాయకుడు సహనంగా ఉంటాడు, సహనంగా ఉండాలి.
ఎంత సహనం అంటే వారు తిడుతున్నా, వారు కొడుతున్నా, వారు హింస పెడుతున్నా ఎలాగుండాలంటే యేసుక్రీస్తు ప్రభువారిలాగా వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు అన్నంతగా తగ్గించుకొని సేవకుడు మాదిరికరంగా ఉండాలి. అలాగ ఉండకుండా సేవకుడు పాత స్వభావాన్ని, వారు తిట్లను బట్టి, లేకపోతే వారు చేస్తున్న తిరుగుబాటును బట్టి, లేకపోతే వారు హింస పెడుతున్న దాన్ని బట్టి పాత స్వభావాన్ని మరలా తెచ్చుకొని వారితో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నీకు నష్టం, సేవకుడికి నష్టం, అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకు కూడా నష్టమే. ఏంటి ఆ నష్టం అంటే, భూ సంబంధంగా మోషేను కనాన్లోనికి తీసుకెళ్ళలేదంతే, కానీ నేటి దినాల్లో సంఘములో దేవుని సేవకుని మీద విశ్వాసులు సేవకుని మీద ఏ విధంగా గొడవలు పెట్టుకోవడము, ద్వేషాలు పెట్టుకోవడము, తిట్టుకోవడము, ఇవంతా జరిగితే ఏమవుద్దంటే దేవుని రాజ్యంలోనికి ప్రవేశం ఉండదు. సంఘం పరిశుద్ధంగా ఉండాలి, సంఘ నాయకుడు పరిశుద్ధంగా ఉండాలి, నడిపించే నాయకుడు మోషేలాగా పర్ఫెక్ట్గా ఉండాలి, యేసుక్రీస్తు ప్రభువారిలాగా పర్ఫెక్ట్గా ఉండాలి, పౌలులాగా పర్ఫెక్ట్గా ఉండాలి. పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనొచ్చున్నట్టుగా మీరును నన్ను పోలి నడుచుకోండి. కాబట్టి విశ్వాసులైనటువంటి వారు, దేవుని నమ్ముకున్న వారు సంఘానికి వస్తున్నటువంటి బిడ్డలు ఏం చేయాలంటే సేవకునికి గౌరవం ఇవ్వాలి. సేవకుడు నా కోసం ప్రార్థన చేయలేదు, ఆయనకి ఆయన చెప్పుకునేదేంటి అనేటువంటి తలంపులు, కేర్లెస్ మైండ్ విశ్వాసుల్లో ఉండకూడదు. అలా ఉంటే నీకే నష్టం. ఎవరికి నష్టం? విశ్వాసులైన వారికి నష్టం. ఇక్కడ ఎవరెవరికి నష్టం జరిగింది? ఐగుప్తులో నుంచి బయలుదేరింది ఎంతమంది? అంతమంది అక్కడ పాదమెత్తి బయటపెట్టిన వారు ఎవరు కూడా కనాన్లోనికి ఎంట్రన్స్ లేదు, వాళ్ళకి ఎవరు కూడా ఎంటర్ అవ్వలేదు. మధ్యలో 40 సంవత్సరాలు పుట్టిని పెరిగినటువంటి వారే కనాన్లోనికి ప్రవేశం ఉన్నట్టుగా మనం చూస్తాం. యెహోషువ, కాలేబు తప్ప ఎవరు కూడా కనాన్లోనికి ప్రవేశించలేదు. ఆఖరికి మోషే కూడా, మోషేను ఎవరు పోనీయలేదు. ఇప్పుడు విశ్వాసులు, దేవుని జనాంగం, అలాంటి ప్రజలు మోషేను విసిగించారు, దేవుణ్ణి కూడా విసిగించారు. అయినా దేవుడేమన్నాడు? నా స్వాస్థ్యము ఎదుట, సర్వ సమాజము ఎదుట నా పరిశుద్ధతను నీవు సన్మానించలేదు, కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళవు? కనాన్లోనికి వెళ్ళవు. సేవకుని యొక్క దృక్పథం ఎలా ఉంది అంటే, ఇంత చేస్తే ఐగుప్తులో నుంచి తీసుకొచ్చి మన్నాను తినిపించి, పూరేడులు మాంసం తినిపించి, వాళ్ళ చెప్పులు అరగకుండా, బట్టలు మాయకుండా, వారికి అగ్నిస్తంభం, మేఘస్తంభం, నేను ఇంత ప్రార్థన చేసి దేవునితో సమీపంగా ఉండి ఇంత ప్రార్థన చేస్తే ఇంతగా తిరుగుబాటు చేస్తున్నారు అని ఆయనలో అసహనం వచ్చి ఆయన అంటున్న మాట, ద్రోహుల్లారా. కాబట్టి సహనం కావాలి. ఇంకా అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మాదిరిగా పెట్టుకోవాలి. ఆయన్ను హింసిస్తున్న వారిని బట్టి ఆయన అన్న మాట ఏంటంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అనే మాటలో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి సంఘం సేవకునితో కోఆపరేట్ చేస్తూ సంఘాన్ని నడిపించుకోవాలి. సేవకుని మధ్య, సంఘం మధ్య ఎలాంటి పొరపొచ్చాలు ఉండకూడదు. సేవకుడికి
తన విషయాలన్నీ చెప్పితే సేవకుడు ప్రార్థన చేస్తాడు. నా కోసం ప్రార్థన చేయడు, మా ఇంటికి రాడు, మమ్మల్ని పట్టించుకోడు అనేటువంటి తీవ్రమైన మాటలు మాట్లాడకూడదు. అలా మాట్లాడితే నీకే నష్టం. ఆ మాటలు విన్నటువంటి సేవకుడు ఇంకొక రకంగా ఆయన మాట్లాడతాడు. అప్పుడేమవుద్దంటే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ పోద్ది. అదేవిధంగా రక్షణను కోల్పోయే పరిస్థితులు వస్తాయి. రక్షణను కోల్పోకూడదు మనిషి. దేవునికి స్తోత్రం. కనుక రక్షించబడ్డ ప్రతి వ్యక్తి ఏ సంఘములో రక్షించబడ్డావో ఆ సంఘములో నీవు ఎదగాలి. సంఘ నాయకుడితో కలిసి నువ్వు పని చేయాలి. తిరుగుబాటు చేయకూడదు. తిరుగుబాటు చేస్తే నీకు నష్టమే, సేవకునికి కూడా నష్టమే. సేవకుడు బాధ కలిగిన, అసహనం వచ్చిన, ఆయన నోట ఏదైనా శాప వచనాలు వచ్చినా దేవుడు చూస్తాడు. దేవుడు ఆయనకి శాపం పెడతాడు, ఆయనకు నష్టం కలుగుద్ది. అదేవిధంగా మీకు కూడా నష్టం కలుగుద్ది. కాబట్టి ఈ నష్టాలు జరగకుండా సంఘము పరిశుద్ధంగా బ్రతుకుతూ దేవుని కనుసన్నల్లో పరిశుద్ధాత్మ ఆధీనంలో మనము కొనసాగినట్లయితే మనందరము పరమ కనాను చేరడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ ఐగుప్తు నుంచి పాదమెత్తి బయటపెట్టిన వారు ఎవరు కూడా కనానులో ప్రవేశించలేదు, ఒక యెహోషువ, కాలేబు తప్ప. అలాగే రక్షించబడ్డ మనం రక్షించబడ్డామని చెప్పుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు వస్తాడు, నేను కూడా ఎత్తబడతాను అనేటువంటి ఫీలింగ్లో ఉన్నావేమో. అయితే సంఘములో నాటబడ్డ నీవు చాలా జాగ్రత్తగా నీ రక్షణను కాపాడుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ కూడా అంత సాత్వికుడినే ద్రోహుల్లారా అన్న మాట దగ్గర కనాన్లోనికి తీసుకెళ్ళలేదు. కాబట్టి పాత గత జీవితం అంతా కూడా విడిచిపెట్టేయాలి. ఐగుప్తు అంటే మన పరిభాషలో పాతది, గతం అని. రాబోతున్న కనాను అంటే ఆత్మీయ పరిభాషలో పరలోకం అని అర్థం, పరమ కనాను అని అర్థం. ఈ ఐగుప్తుని విడిచిన మనము మరలా పాత జీవితానికి సంబంధించినటువంటి విషయాలు మనలో కనబడకూడదు. మనల్ని నడిపిస్తున్న సేవకుల్లో నుంచి కూడా అవి తీయడానికి మనం ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే చాలా డ్యామేజ్ అవుద్ది సంఘం. కనుక ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘం చాలా పరిశుద్ధంగా ఉండాలి. సేవకుడితో కలిసి, నాయకుడితో కలిసి నడవాలి. అప్పుడే దేవుడు మనందరి పట్ల ఇష్టం కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆ రాకడలో మనందరం ఎత్తబడతాం. దేవుడు తన వాక్కులు దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించండి. ఈ మాటల ప్రకారంగా మా సంఘాల్లోనైనా నాయకులతో కలిసినైనా మేము పని చేయడానికి సహాయం చేయమని, ఎవరిని ద్వేషించకుండా, దూషించకుండా ప్రభా నాయకులైన వారు ఉండునట్లుగా సహాయం చేయండి. ప్రభా నాయకులు నైనా అదేవిధంగా నడిపించబడుతున్నటువంటి నైనా నీ బిడ్డలైనటువంటి స్వాస్థ్యం నైనా నమ్మకంగా, యథార్థంగా నిన్ను వెంబడించి నైనా నీ రాకడకు సిద్ధమగునట్లుగా సహాయం ఇచ్చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.